మా సార్ ఈ రోజు నా డ్యూటీ అయిపోగానే రంజాన్ ఇఫ్తార్ అయితే ఇచ్చాడు. ఇవ్వగానే నేనైతే వద్దన్నాను. మా సార్ ఎందుకు అన్నాడు, సార్ ఇంతకు ముందు ఒక 3 సమోసాలు తిన్నాను, ఇప్పుడు వద్దు అనగానే సరే కవర్ లో పెట్టి సార్ ఇంటికి తీసుకెళ్ళని చెప్పాడు. సరే సరే నేనైతే రూమ్ కి అయితే తీసుకొస్తున్నాను. దీంట్లో మా సార్ ఏమేమి ఇచ్చాడో మీకు చూపిస్తా చూడండి. నైట్ అయితే 12 అవుతుంది. ఈ రోజు చాలా లేట్ అయింది. ఇంకా మా సార్ అయితే రేపు లేట్ రమ్మన్నాడు ఈవినింగ్ టైమ్ లో, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రొద్దంతా పడుకుంటారట. బయటకి అయితే అందరు ఫ్యామిలీ వెళ్ళి వచ్చాం. ఈవినింగ్ అయితే రమ్మన్నాడు మార్కెట్ కి వెళ్ళడానికి. సరే సరే అని చెప్పేసి నేనైతే ఇంకా మా రూమ్ కి అయితే వచ్చేసాను. మనమైతే దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇవి కీరా, మన సేమియా లాంటిది 2 డబ్బాలు, ఇది పప్పు రసం, బిర్యానీ ప్యాకెట్, మూడేనే, సలాడ్ ఇది 2 డబ్బాలు, ఇది స్వీట్, ఏం స్వీటో తెలియదు. ఇవి మాత్రం ఖచ్చితంగా అయితే ఉంటాయి ఖజూరాలు. ఇవి లేని మనకైతే ఇఫ్తార్ అయితే ఇవ్వరు. ఇది ఒక స్వీట్ రోలు దీంట్లో ఉంది. లెమన్ అప్, మన బిర్యానీ గానీ పప్పు తిన్నప్పుడు కారం వచ్చినప్పుడు ఈ లెమన్ అప్ తాగినామంటే కూల్ అయితే అయిపోతుంది. బ్లాక్ బెర్రీ జ్యూస్ 2 ఇచ్చారు, ఇంకో ఖజూరా ఉంది దీంట్లో. అండ్ ఫైనల్లీ స్పూన్స్ తినడానికి ఇన్నిగానే ఐటమ్స్ అయితే ఇచ్చాడు మా సార్ ఇఫ్తార్ కానీ. ఇది 2వ రోజు. మనకు నిన్న ప్రొద్దున ఇండియా నుండి అయితే పార్సల్ వచ్చింది. ఇంకా వచ్చే లోపల నైట్ ఉంది కాబట్టి నేనైతే ఓపెన్ చేయలేదు. మళ్ళీ ప్రొద్దున అయితే ఓపెన్ చేస్తా ఉన్నాను. దీంట్లో ఏముందో నాకైతే తెలుసు, నా ఫేవరెట్ మురుకులు. అండ్ దాంతో పాటు అటుకులు కూడా వచ్చాయి, ఫ్రై చేసినవి. చిన్నప్పుడు నేను చాలా బాగా తినేవాడిని ఈ మురుకుల్ని నాకైతే వట్టిగా తినాలనిపించదు. ఒకసారి చిన్నప్పుడు మెమరీస్ ని రీకలెక్ట్ అయితే చేసుకుందాం. ఇంకా నేనైతే చాయ్ పెడుతున్నాను, ఎందుకంటే ఇవి చాలా తింటేనే మజా వస్తుంది. నాకైతే మనం గల్ఫ్ కంట్రీ వచ్చి ఎన్ని లక్షలు సంపాదించినా ఇలాంటివి ఇంటికా నుంచి వస్తే చిన్న చిన్నవి కావచ్చు కానీ ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మన ఇంటి నుండి వచ్చినాయి, అది పచ్చడే కావచ్చు, మురుగులే కావచ్చు, ఏమైనా కావచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ పెట్టి ఇంత దూరం వస్తాం కాబట్టి ఇంకా అక్కడి నుంచి రాగానే చాలా సంతోషం అయితే వేస్తుంది. ఆ మురుకులు అక్కడే కొనుక్కోవచ్చుగా, దొరకవని కొంతమంది కామెంట్ పెడతారు. వాళ్ళ కోసం చెప్తున్నాను, అమ్మ ప్రేమతో చేసినవి ఆ టెస్టే వేరే ఉంటుంది. అవి ఎక్కడ కొనలేం. దీనిలో ఒక 2 నిమిషాలు నానబెట్టి తింటేనే టేస్టీగా అయితే ఉంటాయి. మేమైతే వీటిని మురుగులు అంటాము. డిస్ట్రిక్ట్ ని బట్టి వీటి పేరైతే చేంజ్ అవుతా ఉంటది అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు మీ ఇంట్లో వీటిని? అండ్ మీరు ఛాయలో ఎప్పుడైనా తిన్నారా ఇలా నాకులాగా? ఒకసారి కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నేనైతే ఉంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.